ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో విషాద సంఘటన జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. 37 మందికి పైగా గాయపడ్డారు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. అభిమానులపై లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గాయపడిన వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, చేరింది మృతుల సంఖ్య. ముందుగా ఇద్దరు మృతి చెందారు అని అనుకున్నారు, కానీ ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ అంతా చెల్లాచెదరు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కింద పడినటువంటి వాళ్ళను, అదేవిధంగా కొంతమందికి గాయాలైనటువంటి వాళ్ళందరూ నియర్ బై ఉన్నటువంటి బోరింగ్ హాస్పిటల్ కి కూడా తరలించారు. అక్కడ నుంచి దగ్గరలో ఉన్నటువంటి వైదేహి హాస్పిటల్ కు తరలించారు. వైదేహి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కొందరు చనిపోయారు. అదేవిధంగా బోరింగ్ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళలో మరొక 3 చనిపోయారు. ఇంకా 15 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. వాళ్లకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో దాదాపు 50 మంది వరకు కూడా గాయాల పాలైనట్లుగా ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా క్రౌడ్ అంతా గ్యాదర్ అవడం, వాళ్ళను చిన్నస్వామి స్టేడియం లోపలికి అనుమతించేటటువంటి క్రమంలో స్టేడియం గేట్స్ ఓపెన్ చేసి ఒక్కసారిగా లోపలికి రండి అని చెప్పడంతో అభిమానులంతా లోపలికి వెళ్లేందుకు పరుగులు పెట్టారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాట కారణంగానే వీళ్ళందరూ కూడా చనిపోయారు. అయితే కర్ణాటక ప్రభుత్వం ముందస్తుగానే నిర్ణయించింది. నిన్న ఎప్పుడైతే ఆర్సీబీ విన్ అయిందో, నిన్న రాత్రే ప్రభుత్వ అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చింది. రేపు ఆర్సీబీ టీం అంతా కూడా బెంగళూరుకు చేరుకుంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి ర్యాలీ స్టార్ట్ అవ్వాలి. విధాన సౌధ నుంచి మొదలు పెట్టుకుని చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీని తీయాలి. 6 గంటలకు స్టేడియంలో ఆర్సీబీ ప్లేయర్స్ అంతా వస్తారని చెప్పి ఒక ప్లాన్ గా అధికారులంతా షెడ్యూల్ చేశారు. కానీ ర్యాలీ తీస్తున్నటువంటి క్రమం దాదాపు వేలాది మంది ఫ్యాన్స్ అక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని మాత్రం అంచనా వేయలేకపోయారు. దీనిలో ప్రభుత్వం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ పూర్తిగా నిర్లక్ష్యంగానే ఈ ఘటన జరిగింది చెప్పుకోవచ్చు. క్రౌడ్ అంత పెద్ద మొత్తంలో గ్యాదర్ అవుతున్నప్పుడు వాళ్ళందరినీ స్టేడియం కు ఉన్నటువంటి మల్టిపుల్ గేట్స్ ద్వారా వాళ్ళందరినీ లోపలికి అనుమతించకుండా ఒక్కసారిగా అందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యారు. మరోవైపు ఈ రోజు సాయంత్రం నిర్వహిస్తారని చెప్పి అధికారులకు ముందుగానే తెలుసు, పోలీసులకు కూడా ముందస్తుగానే సమాచారం ఉంది. కాబట్టి స్టేడియం పరిసరాల్లో ఎలాంటి బ్యారికేడ్స్ ని ఏర్పాటు చేయలేదు. కనీసం స్టేడియం లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో క్యూ లైన్స్ ను కూడా ఏర్పాటు చేయలేదు. ఒకసారిగా వేలాది మంది గ్యాదర్ అవ్వడం, స్టేడియం లోపలికి ఒకేసారి అనుమతిస్తున్నటువంటి క్రమంలోనే ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. చాలా మంది బెంగళూరుకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ రోజు ఉదయం మధ్యాహ్నానికి కూడా స్టేడియం పరిసరాల్లోకి చేరుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కోహ్లీని చూడాలి, 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నారు. ఐపీఎల్ కళను కూడా తను సాకారం చేశాడు. తమ అభిమాన క్రికెటర్ కోహ్లీని చూడాలి అని చెప్పి చాలా మంది వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది కేవలం కోహ్లీ కోసం వచ్చినటువంటి వాళ్ళు అయితే, కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకేసారి ప్లేయర్స్ అందరినీ దగ్గరగా చూడొచ్చు అనే ఉద్దేశంతో వచ్చారు. అందులోనూ ఆర్సీబీ ఖచ్చితంగా విజయం సాధించాలి అని చెప్పి కూడా ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ కోరుకున్నటువంటి పరిస్థితి. దాంతో ఆ విజయోత్సవ ర్యాలీని మనం కల్లారా చూడాలి, విజయోత్సవంలో పాల్గొనాలి అని చెప్పి కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఒక్కసారిగా క్రౌడ్ గ్యాదర్ అయింది కూడా కేవలం సాయంత్రం సమయంలో కాదు, ఉదయం నుంచి వందలాది మంది అక్కడికి చేరుకుంటూనే ఉన్నారు. 10లు కాస్త 100లుగా మారారు. 100ల క్రౌడ్ కాస్త 1000 సంఖ్యలోకి మారినా కూడా పోలీసులు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం కారణంగానే ఈ ఘటన జరిగింది. ఎందుకంటే ఒకసారిగా ఉదయం నుంచే క్రౌడ్ గ్యాదర్ అవుతున్నటువంటి క్రమంలో సాయంత్రానికి ఎప్పుడైతే విజయోత్సవ ర్యాలీ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంటుందేమో అని చెప్పి కూడా పోలీసులు అంచనా వేయలేకపోయారు. అటు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం కానీ, లేకపోతే కనీసం వాళ్ళను ఏ విధంగా లోపలికి అనుమతించాలి, స్టేడియంకు ఉన్నటువంటి గేట్స్ ఏ విధంగా ఉన్నాయి. సాధారణంగా అయితే స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వస్తున్నటువంటి టైంలో టికెట్స్ పైన గేట్ నెంబర్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఏ గేట్ ద్వారా ఎంట్రీ ఉంటుందో ఆ గేట్ ద్వారా లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు వస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి టికెటింగ్ కూడా లేదు. అందరికీ ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు. ఫ్రీ ఎంట్రీ అనగానే చాలా మంది వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ గేట్ ద్వారా
లోపలికి అనుమతిస్తారో కూడా తెలియక చాలా మంది చిన్నస్వామి స్టేడియం మెయిన్ గేట్ దగ్గరే వేలాది మంది గ్యాదర్ అయినటువంటి పరిస్థితి. దీంతో వాళ్ళందరినీ లోపలికి ఏ విధంగా అనుమతించాలో కూడా అధికారులకు పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈవెన్ కనీసం కర్ణాటక క్రికెట్ బోర్డు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ముందస్తుగానే సమాచారం చేరవేయలేకపోయింది. సాధారణంగానే మ్యాచ్ జరుగుతున్నటువంటి టైంలో లోపల ఆల్మోస్ట్ 30,000 కెపాసిటీ, 30,000 కంటే ఎక్కువ కెపాసిటీ లోపల ఉంటారు. దాంట్లో 10 నుంచి 20% క్రౌడ్ కూడా మనకు బయట కనిపిస్తుంటారు. టికెట్ దొరకనటువంటి వాళ్ళు, స్టేడియం దగ్గర హంగామా చూద్దామని వెళ్ళినటువంటి వాళ్ళు, కనీసం స్టేడియం దాకా వెళ్తే టికెట్ దొరుకుతుందేమని వస్తున్నటువంటి వాళ్ళు. అంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా తెలుసు. అలాంటిది క్రికెటర్స్ వాళ్ళందరూ రోడ్ పైన ర్యాలీ తీస్తున్నప్పుడు వాళ్ళందరూ కళ్ళతో చూసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు క్రౌడ్ మరింత ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి దీనిలో మాత్రం వాళ్ళు బ్యారికేడ్స్ ని ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే క్రౌడ్ ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, క్రౌడ్ ను ముందస్తుగానే ఉదయం నుంచే స్టేడియం లోపలికి పంపించాలా అనే ఏర్పాట్లను కూడా అధికారులు కానీ పోలీస్ శాఖ కానీ చేయలేకపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయినప్పుడు మనం ఇలాంటి ర్యాలీనే మనం ముంబైలో చూసాము. వెంకటేష్ స్టేడియంకి వెళ్తున్నటువంటి క్రమంలో ఓపెన్ టాప్ పై టీమిండియా ప్లేయర్స్ అంతా కూడా ఉండడం, ఒకవైపు ర్యాలీగా వెళ్తున్నప్పుడు మరోవైపు వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక రోడ్డు మొత్తం వాహనాలకు కేటాయించారు. ర్యాలీ వెళ్తున్నటువంటి క్రమంలో కూడా టీమిండియా ప్లేయర్స్ ఉన్నటువంటి బస్ మొత్తంగా కూడా పోలీసులు చుట్టుముట్టి ఎవరిని కూడా దగ్గరగా రానివ్వకుండా ఒక ముందస్తుగానే ప్లానింగ్ ప్రకారం అది జరిగింది. కానీ అలాంటి ప్లానింగ్ ఈ రోజు బెంగళూరులో లేకుండా పోయింది. టీం ప్లేయర్స్ కేవలం వస్తున్నప్పటికీ, అంటే 6 గంటలకు వాళ్ళు చిన్నస్వామి స్టేడియం లోపలికి చేరుకోవాల్సి ఉంది. దానికి కేవలం అరగంట ముందే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అంటే ప్లేయర్స్ ఒకవేళ వచ్చి ఆ విధాన సౌధ నుంచి ర్యాలీ గనక ప్రారంభం అయి ఉంటే మరింత తొక్కిసలాట చోటు చేసుకునేది. ఈవెన్ మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. తొక్కిసలాట జరుగుతున్నటువంటి క్రమంలో కూడా కింద ఎవరు పడిపోయారు, కనీసం కింద ఎవరైనా ప్రాణాలు పోయాయా అనేది కూడా తెలియకుండా ఫ్యాన్స్ అంతా హంగామా చేయడం, ఫ్యాన్స్ ఒకరిపైన ఒకరు దూక్కుంటూ పరిగెత్తడాలను కూడా మనం చూస్తున్నాం. అది ఇంకా ప్లేయర్స్ రాకముందు జరిగినటువంటి తొక్కిసలాట. ఇన్ కేస్ ప్లేయర్స్ వచ్చినటువంటి క్రమంలో, ర్యాలీ గనక మొదలైనటువంటి క్రమంలో గనక ఈ తొక్కిసలాట జరిగి ఉంటే కనీసం కింద ఎవరు పడిపోయారు, కింద కొంతమంది ప్రాణాలు పోయాయా లేదా అనేది కూడా చూసుకోకుండా ఒక్కసారిగా ర్యాలీ కొనసాగేది. ప్రస్తుతానికైతే ఆ ర్యాలీని రద్దు చేశారు. అదేవిధంగా స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్సీబీ ప్లేయర్లకు సన్మాన కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఒక సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ర్యాలీలో ఒక సీఎం కూడా ఉంటున్నారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఉంటున్నారు, కొంతమంది మంత్రులు ఉంటున్నారు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు కూడా ఆ ర్యాలీలో పాల్గొంటున్నారు. కానీ వీళ్ళకు పోలీస్ శాఖకు ముందస్తుగానే సమాచారం ఉన్నా కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయలేకపోయారు. ఒకవేళ ర్యాలీ కొనసాగిస్తే ఏ రూట్ లో కొనసాగించాలి, లేకపోతే ర్యాలీ వెళ్తున్నటువంటి మార్గాల్లో వాహనాలు ఏవి రాకుండా డైవర్షన్ పాయింట్స్ ఏదైనా ఏర్పాటు చేసి ఒకవైపు రోడ్డు అంతా కూడా క్రౌడ్ ను గ్యాదర్ చేయడం, మరొక రోడ్ లో ఆర్సీబీ ఫ్యాన్స్ తో ఉన్నటువంటి ఓపెన్ టాప్ బస్ ను పోనివ్వడమా, లేకపోతే ఒక రోడ్ లో ర్యాలీ కొనసాగుతున్నటువంటి క్రమంలో ముందుగా క్రౌడ్ ని ఎంత మేర కంట్రోల్ చేయించాలి, లేకపోతే ర్యాలీలో క్రౌడ్ పాల్గొనాలా లేదా వాళ్ళందరినీ ముందస్తుగానే స్టేడియం లోపలికి అనుమతించాలా, ఇలాంటి ఏ ముందస్తు ప్రణాళిక కూడా లేకపోవడం కారణంగానే ఈ రోజు అంత పెద్ద తొక్కిసలాట జరిగింది. సంతోష్, ఈవెన్ వాళ్ళందరినీ హాస్పిటల్ కు తరలిస్తున్నటువంటి క్రమంలో కూడా చాలా మంది మనం విజువల్స్ లో చూస్తున్నాం, గాయాల పాలై కనీసం నడవడానికి కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి 15 మంది పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ముందుగా కేవలం 2 చనిపోయారని అనుకున్నారు, వాళ్ళను హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమంది దారిలోనే చనిపోయారు 2. కానీ మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. 2 నుంచి 6కు చేరుకుంది, 6 కాస్త 8, ప్రస్తుతం 11కు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రాణాపాయం పొంచి ఉంది. మరి ఒక్కసారిగా వేలాది మంది క్రౌడ్ వస్తారు. చిన్నస్వామి స్టేడియం ఉన్నటువంటి వీధుల్లో చాలా ఇబ్బందికరంగా, అందులోనూ క్రౌడ్ కనీసం వందలాది మంది కూడా అక్కడ గ్యాదర్ అయ్యలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా వేల మంది అక్కడికి వచ్చినప్పుడు ముందస్తుగానే వాళ్ళందరినీ స్టేడియం లోపలికి కనుక అనుమతించి ఉంటే ఇంత పెద్ద తొక్కిసలాట కూడా జరిగి ఉండేది కాదు. కానీ ప్లేయర్స్ రావడానికి కేవలం అరగంట ముందే అక్కడ గ్యాదర్ అయినటువంటి క్రౌడ్ అంతరినీ కూడా స్టేడియం లోపలికి అనుమతించే ప్రయత్నం చేశారు. కేవలం స్టేడియం కు మల్టిపుల్ గేట్స్ ఉన్నా కూడా వివిధ గేట్ల ద్వారా కొంతమందిని క్రౌడ్ ను కూడా మళ్లించినా కూడా తొక్కిసలాట జరిగేది కాదు. కానీ ఒకే గేట్ ద్వారా ఒక్కసారిగా వాళ్ళను గేట్స్ ఓపెన్ చేసి అలో చేయడం కారణంగానే ఇంత పెద్ద తొక్కిసలాటకు కారణమైంది. సంతోష్, అవి జనరల్ గా చూస్తుంటాం మనం, చిన్న మూవీ ఫంక్షన్ కే మనకు ఎంట్రీ పాసెస్ జారీ చేస్తుంటారు. అలాంటిది ఇంత పెద్ద భారీ ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ సక్సెస్ ఈవెంట్ కి అసలు ఎలాంటి పాసులు జారీ చేయకుండా ఎలా నిర్వహిద్దాం అనుకున్నారో, అసలు పూర్తిగా ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా?
ఖచ్చితంగా అటు ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ శాఖ పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. వాళ్లకు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులకు ఒక అంచనా ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏ విధంగా వస్తారు, ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంత మేర ఉంటారు. సాధారణంగా మ్యాచ్ ఓడినా గెలిచినా కూడా బయట క్రౌడ్ హంగామాను మనం చూస్తుంటాం. అలాంటిది 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ట్రోఫీ విన్ అయినటువంటి క్రమంలో ఎంత మేర క్రౌడ్ గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్రౌడ్ అంతా గ్యాదర్ అయితే స్టేడియంలో కెపాసిటీ ఎంత ఉంది, బయట వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ముందస్తుగానే అంచనా వేయాల్సి ఉంటుంది. మ్యాచ్లు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా స్టేడియం లోపలికి అనుమతిస్తున్నప్పుడు గేట్ల ముందు ఖచ్చితంగా బ్యారికేడ్స్ ను ఉంచుతారు. ఫర్ సపోజ్ 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతున్నటువంటి క్రమంలో వీళ్ళను క్రౌడ్ ను 5 గంటల నుంచే పంపిస్తుంటారు, 2 hours ముందు నుంచే. 5 o'clock నుంచి అనుమతించడం కారణంగా ఒక్కసారిగా మ్యాచ్ చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకులంతా ఒకే చోట గ్యాదర్ అవ్వరు. 2 గంటల లోపు వాళ్ళంతా స్టేడియం లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇదంతా ముందస్తు ప్లానింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ర్యాలీలో మాత్రం ఎలాంటి ప్లానింగ్ లేదు. కేవలం అప్పటికప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ లేకపోతే కర్ణాటక క్రికెట్ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా కాదు ఇది. కేవలం ఆర్సీబీ మేనేజ్మెంట్ ఈ రోజు తమకు సంబంధించినటువంటి స్టేట్ కర్ణాటకలకు మేము ర్యాలీ తీస్తామని ఉన్నపలంగా వచ్చినటువంటి విజయోత్సవ ర్యాలీ కూడా కాదు. ప్రభుత్వం ఖచ్చితంగా సీఎం కూడా పాల్గొంటూ, డిప్యూటీ సీఎం పాల్గొంటూ, మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నామని చెప్పి ముందస్తుగానే నిన్న రాత్రి సమాచారం ఇచ్చారు. అధికారులకు అదేవిధంగా కర్ణాటక క్రికెట్ బోర్డుకు కూడా ఏర్పాట్లు చేయమని కూడా ముందస్తుగానే ఆదేశాలు వెళ్ళాయి. కర్ణాటక క్రికెట్ బోర్డు మాత్రం కేవలం చిన్నస్వామి స్టేడియం లోపల జరిగే సన్మాన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైనే శ్రద్ధ పెట్టింది. కానీ బయట క్రౌడ్ ఎంత మేర వస్తారు, పోలీసులను ముందస్తుగానే జాగ్రత్త పరచడమో లేకపోతే పెద్ద ఎత్తున క్రౌడ్ గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి అలర్ట్ చేయడం కూడా క్రికెట్ బోర్డు మర్చిపోయింది. పోలీస్ శాఖ కూడా అప్పటికప్పుడు ఉదయం నుంచి గ్యాదర్ అవుతున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే క్రౌడ్ పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యారో ఉన్నటువంటి క్రౌడ్ అంతా స్టేడియం లోపలికి పంపించకుండా వాళ్ళని అదే విధంగా వెయిట్ చేసే పనిలో ఉన్నారు. విజయోత్సవ ర్యాలీ అంటే పెద్ద ఎత్తున తీయాలి, ఈ రోజు మొత్తం మనం ప్రపంచానికి చాటి చెప్పాలి అనే విధంగా పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంటే బాగుంటుంది అని మాత్రమే ఫోకస్ చేశారు. కానీ వేలాది మంది మధ్యలో ఒకవేళ విజయోత్సవ ర్యాలీని ఏ విధంగా కొనసాగించగలుగుతాము, లేకపోతే వేల మంది గ్యాదర్ అయినప్పుడు స్టేడియం లోపలికి ఏ విధంగా అనుమతించాలి, వాళ్ళకు ప్రత్యేకంగా ఏమైనా టికెట్స్ ఏర్పాటు చేయాలా లేకపోతే పాస్లను ఏమైనా జారీ చేయాలా అనే దానిపైన కూడా వాళ్ళు ఆలోచించలేకపోయారు. ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలి అని ఉన్నా కూడా వాళ్ళు మరొక రోజు సమయం తీసుకొని ఈ రోజు ఆన్లైన్ లో టికెట్స్ కానీ లేకపోతే పాస్లను కానీ కనీసం ఫ్రీగా పాస్లు, ఎంట్రీ పాస్లు ఫ్రీగా ఇవ్వాలనుకున్నా కూడా ఏదైనా సైట్ లో ఓపెన్ చేసి పలానా సైట్ లో నుంచి మీరు పాస్ ను బుక్ చేసుకుంటేనే మీరు సన్మాన కార్యక్రమానికి హాజరవ్వచ్చు అని కనీసం ఏమైనా పాస్లు పెడితే కేవలం పాస్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వచ్చే అవకాశం ఉండేది. కానీ ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, ఎలాంటి ముందస్తు ప్లానింగ్ కూడా లేకుండానే అంతమందిని ఇన్వైట్ చేయడం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, అందులో చనిపోయినటువంటి వాళ్ళలో చాలా మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఇప్పుడు 15 మంది చనిపోయినటువంటి వాళ్ళలో స్టూడెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కోహ్లీని చూద్దామని వచ్చినటువంటి వాళ్ళు. ఆర్సీబీ విజయోత్సవం జరుపుకొని నిన్న మ్యాచ్ గెలిచి కనీసం 24 గంటలు కూడా అవ్వలేదు. అలాంటిది ఇంత పెద్ద ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద ర్యాలీకి సన్నాహాలు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కనీసం ముందస్తు ప్లానింగ్ లేకపోవడం, అటు పోలీస్ శాఖ అప్రమత్తంగా లేకపోవడం, లేకపోతే కర్ణాటక క్రికెట్ బోర్డు కూడా స్టేడియం పరిసరాల్లో బ్యారికేడ్స్ కానీ క్యూ లైన్స్ కానీ ఏర్పాటు చేయలేకపోవడమే ఇంత పెద్ద తొక్కిసలాట కూడా కారణం క్లియర్ గా కనిపిస్తుంది మనకు. సాధారణంగా ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ అవుతున్నప్పుడు ఒక హీరోనో లేకపోతే హీరోయిన్ వచ్చినప్పుడు దారి వెంట వెళ్తున్నటువంటి వాళ్ళు అప్పటికప్పుడు పోగలుగుతుంటేనే మనం చూస్తాం. ఎంత లేదైనా అంచనా ఈజీగా 100 మంది, మోర్ దెన్ 100 గ్యాదర్ అవుతూ ఉంటారు. కానీ ఇది ముందస్తుగానే ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం, ముందస్తుగానే అధికారులకు ఆదేశించినటువంటి ప్రోగ్రామ్. కానీ ముందస్తుగా వీళ్ళు ర్యాలీ తీద్దాం అనే దానిపైన పెట్టినటువంటి శ్రద్ధ, ర్యాలీలో ఏ విధంగా ఉండాలి, క్రౌడ్ ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, స్టేడియం లోపలికి ఏ విధంగా పంపించాలి అనే దానిపైన మాత్రం పూర్తిగా విఫలమయ్యారు సంతోష్.